హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 2025 డిఎస్సిలో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నమాట. మనకి ఏ అంశాల నుంచి బిట్స్ వచ్చాయి, మరి ఏ అంశాలని మనం తప్పకుండా చూసుకొని వెళ్ళాలి అనేటటువంటిది మనకు తెలుస్తుంది దీనివల్ల. సో మనం చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశం చేపట్టిన ఆపరేషన్ మరియు దేశాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఆపరేషన్ గంగా అనేటటువంటిది ఆపరేషన్ గంగా అనేటటువంటిది ఉక్రెయిన్. అలాగే ఆపరేషన్ కావేరి అనేది సూడాన్ దేశానికి సంబంధించింది. ఆపరేషన్ అజయ్ అనేది మనకి ఇజ్రాయిల్కి సంబంధించినది. అలాగే ఆపరేషన్ దోస్త్ అనేది మనకి సిరియాకి సంబంధించింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీనిని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఫీల్డ్ హాకీ అనేటటువంటిది ఫీల్డ్ హాకీ అనేటటువంటిది మనకి ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిందండి. ఇది పాకిస్తాన్. కబడ్డీ అనేటటువంటిది బంగ్లాదేశ్. అలాగే బ్యాడ్మింటన్ అనేది మలేషియా. వాలీబాల్ అనేది శ్రీలంక. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే సి రాజగోపాలాచారి తొలి భారతరత్న అవార్డు గ్రహీత. అలాగే వినోబా భావే తొలి రామన్ మెగసిసే అవార్డు గ్రహీత, అంటే 1958లో పొందారు. ఈ రెండు మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. సో AD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి హాకీ అనేటటువంటిది అగాఖాన్ కప్ అనమాట. ఫుట్బాల్ అనేది రోవర్స్ కప్. పోలో అనేది గోల్డ్ కప్. అథ్లెటిక్ అనేది ఫెడరేషన్ కప్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ అంశం యుఎస్ఎస్ఆర్ నుంచి గ్రహించబడింది. ఏ అంశం అంటే ప్రాథమిక విధులు. రచయిత మరియు గ్రంథానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. రచయిత మరియు గ్రంథానికి సంబంధించి సరైన సమాధానం ఇది మనకి యాడ్ స్కోర్గా ఉందండి. నెక్స్ట్ వన్ చూస్తే ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ కలదు. హుబ్బల్లి కర్ణాటక. మన రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసినటువంటి సంస్థ చేయనున్న సంస్థ ఏది అంటే రిలయన్స్. 2025లో గణతంత్ర వేడుకలలో ఈ బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏటికొప్పాక. ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పట్టణం ఏంటి? జబాలియా. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్ DEI సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్ళాలి అని ఈ దేశాధ్యక్షుడు ఆదేశించారు. అమెరికా దేశాధ్యక్షుడు. భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ తీర ప్రాంత పోలీసులకు సాయపడేందుకు వీలుగా ఇన్కోయిస్ సముద్ర సమాచార సేవల భారత జాతీయ సంస్థ రూపొందించినటువంటి టూల్ పేరేంటి? టూల్ పేరు శరత్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. శరత్. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీను గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే జన్ప్రీత్ బుమ్రా. ఈ జిల్లాను
ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఏ జిల్లా అంటే అనంతపురం. నేపాల్ కొత్త నిబంధనల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులు ఎంత దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. 8,000 మీటర్లు 8,000 మీటర్లు దాటిన తర్వాత ఒంటరిగా వెళ్ళడానికి వీలు లేదు. రచయిత గ్రంథం సంబంధించి సరైన జవాబును గుర్తించండి. రచయిత గ్రంథానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే రాజగోపాలాచారి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదస్. నెక్స్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది రామ్ చరిత్ మానస్. ఇక్కడ మనకు చూస్తే రాంగ్ అండి. సి రాజగోపాలాచారి వచ్చేసరికి మనకి ది నేషన్స్ వాయిస్. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసరికి మనకి కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్. బాలగంగాధర్ తిలక్ వచ్చేసరికి మనకి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. అలాగే కబీర్ దాస్కి వచ్చేసరికి రామ్ చరిత్ మానస్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలియానా సబలెంకా. నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఏంటి? అతిపెద్ద గ్రంథాలయం నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్కతా. ఢిల్లీలోని ప్రగతి మైదాన్కు భారత మండలం అని పేరు పెట్టినటువంటి సంస్థ ఏది? ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కోజికోడ్ యొక్క పూర్వనామం ఏంటి? కోజికోడ్ యొక్క పూర్వనామం కాలికట్. భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. తారాపూర్ మహారాష్ట్ర. నరూరా అనేది ఉత్తరప్రదేశ్. కాక్రపార అనేది గుజరాత్. కైగా అనేది కర్ణాటక. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నదులు వాటి జన్మస్థలాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. నదులు వాటి జన్మస్థలాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరిలేరు నల్లమల కొండలు, కుందేరు ఎర్రమల కొండలు, బాహుదా రాయగిరి కొండలు, గోస్తని అనేది అనంతగిరి కొండలు. నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ కార్యక్రమం ఆధార్ అనేది. ఆంధ్రప్రదేశ్లో మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీరం నుండి ఎన్ని కిలోమీటర్ల ఆవల చేపలు పట్టాలి? 8 కిలోమీటర్ల అవతల చేపలు పట్టాలి. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల విభాగం విజేత ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జానిక్ సిన్నర్. పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చింది కాదు అని ప్రకటించింది ఎవరు? జోస్ రెయిల్ ములినో. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగినటువంటి దావోస్ ఈ దేశంలో కలదు? స్విట్జర్లాండ్లో కలదు. రాష్ట్రంలో తొలి కృత్రిమ మేధా నైపుణ్యాల ల్యాబ్ అనేటటువంటిది ఇక్కడ కలదు. చీపురుపల్లి విజయనగరం. పద్మశ్రీ అవార్డు పొందినటువంటి భీమవ్వ దొడ్డబల్లప్ప సిలౌక్య తార ఈమె ఎవరు అంటే ఈమె ఒక తోలుబొమ్మలాట క్రీడాకారిణి. పోర్చుగల్ లిస్బన్లో మరణించినటువంటి ఇస్మాయిలీ ముస్లింల ఆది గురువు ఎవరు? కరీం ఆలీ హుస్సేని ఆగాఖాన్ 4. నెక్స్ట్ వన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల వల్ల ఫిబ్రవరి 2025లో ఏ దేశ కరెన్సీ విలువ $1కు 42,000 రిలయన్స్కు పడిపోయింది? ఇరాన్ దేశం. రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హెరాల్డ్
సెఫ్లెస్సీ అనేది ఇక్కడ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్. ఈఎం ఫోర్సర్స్ అనేది ఏ పాసేజ్ టు ఇండియా. గున్నార్ మిర్దాల్ అనేది యాన్ అమెరికన్ డైలమా. జిహెచ్ హార్దీ అనేది ఏ మ్యాథమెటిషియన్ అపాలజీ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలకుల యోగేంద్ర శుక్లా, వీర సావర్కర్, బృందకుమార్ ఘోష్ మొదలైన స్వతంత్ర పోరాట వీరులను ఈ కారాగారంలో ఖైదు చేశారు. సెల్యులార్ జైలు ఫోర్ట్ బ్లెయిర్. భారతదేశ జాతీయ జల జంతువు ఏది? నది, గంగా నది, డాల్ఫిన్. విస్తీర్ణ పరంగా క్రింద పేర్కొన్న దేశాలను ఆరోహణ క్రమంలో చదరపు కిలోమీటర్ల ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఇక్కడ చూస్తే మనకి విస్తీర్ణ పరంగా చిన్నది ఏది? వాటికన్ సిటీ, దాని తర్వాత మొనాకో, దాని తర్వాత నౌరు, దాని తర్వాత తువాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించేటటువంటి రైలు బండి ఏది? డిబ్రూనగర్ నుంచి కన్యాకుమారి వరకు వివేక్ ఎక్స్ప్రెస్. రింగ్ క్రాఫ్ట్, రింగ్ సైడ్, క్లెంబ్ పదాలు ఈ క్రీడకు సంబంధించినవి. ఇవి బాక్సింగ్కి సంబంధించినవి. బాక్సింగ్. రింగ్ క్రాఫ్ట్, రింగ్ సైడ్, క్లైంబ్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాలను మంజూరు చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్, 55వ G7 సదస్సు యొక్క వేదిక అంటే ఎక్కడ జరిగింది? కననాస్కిస్, ఆల్బర్టా, కెనడా. నెక్స్ట్ వన్, చాక్లెట్ల తయారీలో అవసరమైనటువంటి కోకో సాగులో తొలి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? ఏపీ. 2025 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ధరించినటువంటి మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులాలి దేవి, బీహార్. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రారంభించినటువంటి పారిశ్రామిక క్లస్టర్ల జాబితాలో లేనిది ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. పద్మ అవార్డు పొందినటువంటి కుమిదిని లాకియా ఈ రంగంలో నిపుణులు. కథక్లో నిపుణులు. ఏకకాలంలో 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సంస్థ డిజైన్ చేసింది. 5 మెట్రో రైళ్లు వెళ్ళగలిగేలా పిల్లర్లను ప్రపంచంలోనే తొలిసారిగా మరి డిజైన్ చేసిన సంస్థ ఏది అంటే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్. మియవాకీ పద్ధతిలో అడవులను పెంచేటప్పుడు చెట్లను ఎన్ని అంచెలలో పెంచుతారు? 4 అంచెలలో పెంచుతారు. 4 అంచెలు. బ్రెజిల్లో జరిగినటువంటి వేలంలో సుమారు 41 కోట్ల ధర పలికినటువంటి ఒంగోలు జాతి ఆవు ఏది? 41 కోట్ల ధర పలికిందంట. అది వియాటినా 19 అనే ఆవు. లిబియా లోబో సర్దేశాయికి దీనితో సంబంధం ఉంది. లిబియా లోబో సర్దేశాయికి దేనితో సంబంధం ఉంది అంటే గోవా విముక్తి పోరాటంతో సంబంధం ఉంది. గోవా విముక్తి పోరాటం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అపోలో మిషన్ 11 అపోలో మిషన్ 11 మిషన్ అన్నమాట. రైట్ బ్రదర్స్ కిట్టి హాక్ నార్త్ కరోలినా. మార్కోపోలో వెనిస్ వ్యాపారి. ఫెర్డినాండ్ మ్యాజిలాన్ పసిఫిక్ సముద్ర ప్రయాణం అన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీస్టైల్ ఈ పదాలు దేనికి సంబంధించినవి? ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే ఈతకి సంబంధించినవి. నవలా విభాగం సాహిత్య అకాడమీ అవార్డు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
స్వర్ణ తక్వి అనేది అరోన్ రాజా. స్పిరిట్ నైట్స్ అనేది ఎస్టరిన్ కీరే. అలాగే సైకియాట్రిక్ వార్డ్ అనేది సోహన్ కౌల్. నెక్స్ట్ వన్ ఫతేపూర్ సిక్రీలోని బులందా దర్వాజా అనేది ఎత్తైన ద్వారం. బ్లూ బ్లాక్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదిక. దోహాలో జరిగినటువంటి ఫిఫా ఫుట్బాల్ అవార్డులు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తమ పురుష క్రీడాకారుడు ఎవరు అంటే వినిషియర్ జూనియర్. ఉత్తమ మహిళా క్రీడాకారిణి బొన్మెటి. పురుష గోల్ కీపర్ ఎవరు అంటే మార్టినిజ్. మహిళా గోల్ కీపర్ ఎవరంటే అల్యాసా నెహిర్. నెక్స్ట్ వన్ రచయితలు పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి అబ్దుల్ కలాం ఇండామిటబుల్ స్పిరిట్. నెల్సన్ మండేలా వచ్చేసరికి లాంగ్ వార్ టు ఫ్రీడమ్. అలాగే పివి నరసింహారావు గారు సహస్ర ఫన్. నెక్స్ట్ వన్ నరేంద్ర మోడీ గారిది పయనం ఇదం ధన్యం. నెక్స్ట్ వన్ యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందినటువంటి భారతీయ నర్తకి. భరతనాట్యం కూచిపూడి అన్నమాట. నెక్స్ట్ వన్ 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ జట్టుకు చెందినవారు రింకు సింగ్. ఉడాన్ పథకం ఈ రంగానికి సంబంధించింది. ఉడాన్ పథకం అనేది విమానయాన రంగానికి సంబంధించింది. విమానయానం. చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న డ్యామ్ అనేది ఈ ప్రదేశంలో ఉంది. టిబెటన్లోని మెడాగ్ కౌంటీలో ఉంది. విజన్ 2047లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా అర్థం ఏంటి? దైనందిన జీవితంలో ప్రతి చోట సాంకేతిక వినియోగం. నెక్స్ట్ వన్ గర్భిణులకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మొబైల్ సేవల కార్యక్రమం ఏంటి? కిల్కారీ. 2025 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనది ప్రభావో సుబియాంటో, ఇండోనేషియా అధ్యక్షుడు. ప్రపంచ ఖోఖో కప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సల్మాన్ ఖాన్. నెక్స్ట్ వన్ పాలకాయ తిప్ప, గుల్లలమోద, జింకలపాలెం గ్రామాలలో వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ హెచ్చరికలను ఏర్పాటు చేసింది. వీటి సంరక్షణ కోసం అంటే ఆలివరెడ్ల తాబేళ్ల కోసం అన్నమాట. నెక్స్ట్ వన్ జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం నవలకు 1970లో జ్ఞానపీఠ అవార్డు లభించింది. మరి రావూరి భరద్వాజ పాకుడురాళ్ళు నవలకు 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ రెండు కూడా సరైనవేనండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 29/8/2024 నుంచి 25/11/2024 వరకు భూమి చుట్టూ గుర్రపనాడ ఆకార కక్షలో తిరిగిన తాత్కాలిక మినీమూన్ ఆయిస్టరాయిడ్ పేరేంటి? PT5 అన్నమాట. PT5. నెక్స్ట్ వన్ పాత కొత్త పేర్లకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. పాత కొత్త పేర్లకు సంబంధించి భిన్నంగా ఉన్నది ఫస్ట్ది రైట్, సెకండ్, థర్డ్, ఈ ఫోర్త్ వన్ అనేది భిన్నంగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంవత్సరాల పేర్లకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. మరి 2025 సరి అయిన జవాబును గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే 3 కూడా కరెక్టేనండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ హిమనీ నదాల పరిరక్షణ సంవత్సరం
ఒంటెల జాతి సంవత్సరం, చిరుధాన్యాల సంవత్సరం ఇలా ప్రకటించింది. నెక్స్ట్ వన్ హైడ్రోపోనిక్స్ అన్నది ఈ రకమైన మొక్కల పెంపక విధానం. హైడ్రోపోనిక్స్ అనేది పోషకాలు కలిగినటువంటి నీటిలో మొక్కలకు సంబంధించిన పెంపక విధానం అన్నమాట. మరి శిక్షణ మరియు అకాడమీలు అవి ఉన్నటువంటి ప్రదేశాలు, శిక్షణ అకాడమీలు అవి ఉన్న ప్రదేశాలకు సంబంధించి సరైనది అని గుర్తించండి అన్నారు. అంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ఐఎన్ఎస్ ద్రోణాచార్య అనేది కొచ్చి 2లో ఉంది. మరి ఐఎన్ఎస్ హమ్లా అనేటటువంటిది ముంబైలో ఉంది. ఐఎన్ఎస్ వల్సురా అనేది మనకి జామ్నగర్లో ఉంది. ఐఎన్ఎస్ అగ్రాని అనేది మనకి కోయంబత్తూరులో ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఒలింపిక్ చిహ్నాలలోని 5 రంగుల రింగులు ఖండాలతో సరిగా జతపరచబడినవి గుర్తించండి. 5 రింగుల ఖండాలతో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ACE అనేవి మనకి ఇక్కడ సరిగా ఉన్నాయి. ఆఫ్రికా నలుపు, అలాగే ఆసియా పసుపు, అలాగే యూరప్ నీలం ఇవి మాత్రమే సరిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ బ్రూకర్ ప్రైజ్ను గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ అరుంధతి రాయ్, సాహిత్య అకాడమీ అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ అమృత పీతం. ఈ రెండు మనకి ఇక్కడ సరి అయినవి. సో AC మాత్రమే సరి అయినవి అన్నమాట. నెక్స్ట్ వన్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ స్త్రీల విభాగంలో రన్నరప్గా నిలిచినది ఎవరు? రన్నరప్గా నిలిచినది అరియానా సెబలెంకా. నెక్స్ట్ వన్ 2025-26 బడ్జెట్లో ఖేలో ఇండియా పథకానికి కేటాయించిన మొత్తం ఎంత కోట్లు? 1000 కోట్లు కేటాయించారండి. 1000 కోట్లు. భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఏంటి? ఉత్తరాఖండ్. ఇటీవల పూణే పరిసరాలలో కలకలం రేపినటువంటి అసెండింగ్ ఇన్ పారాలసిస్ వ్యాధికి మరొక పేరేంటి? గులియన్ బారీ సిండ్రోమ్. భారతదేశంలో తొలిసారిగా వాట్సాప్ ద్వారా ప్రజలకు 161 సేవలు అందించడానికి వాట్సాప్ పరిపాలన ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పుస్తకం రాసినది ఎవరు? సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? బిల్ గేట్స్. పద్మభూషణ్, పద్మశ్రీ, BC రాయ్ తదితర అవార్డులు పొందినటువంటి ప్రముఖ వైద్యులు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దువ్వూరి నాగేశ్వర రెడ్డి. యునెస్కో ఆసియా పెసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు 2024 పొందినటువంటి దేవాలయం ఏమిటి? పొందిన దేవాలయం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అబస్వరేశ్వర దేవాలయం. క్రింది వానిలో ఏ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఏ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటివే. నెక్స్ట్ వన్ సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ క్షిపణి అంటే ప్రహారు, సూర్య అనేటటువంటివి క్షిపణులకు సంబంధించినవి. యుద్ధ ట్యాంక్ అంటే అర్జును, భీష్మ అనేవి యుద్ధ ట్యాంకు. ఉపగ్రహం అనగా EOS-4, ఆదిత్య, L1 ఇవి ఉపగ్రహాలు. నెక్స్ట్ వన్ అంతరిక్ష నౌక అంటే PSLV, C-25 ఇవి PSLV, GSLVలు మరి అంతరిక్ష నౌకలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం 6 రంగాల్లో ఇవ్వబడతాయి. అవి శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యము మరియు ఇంకొక శాస్త్రం ఏంటి అంటే ఆర్థిక శాస్త్రం అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏంటి? యునెస్కో వారసత్వ ప్రపంచ ప్రదేశం రామప్ప దేవాలయం, తెలంగాణ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈ ప్రాంతంలో కలదు. కడక్ వాసుల పూణేలో కలదు. నెక్స్ట్ వన్ సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ బిరుదులు ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి మాన్ ఆఫ్ పీస్, చిత్తరంజన్ దాస్ దేశబంధు, దాదాబాయి నవరోజీ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా,
గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా, జయప్రకాష్ నారాయణ లోక్ నాయక్. నెక్స్ట్ వన్, కమిటీలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. కమిటీలు ఇక్కడ చూస్తే కేఎస్ రాధాకృష్ణన్ కమిటీ అనేది రహదారి భద్రత. అలాగే ఆర్ఎం లోతా కమిటీ అనేది బీసీసీఐలో సంస్కరణల కోసం. స్వామినాథన్ కమిటీ అనేది రైతుల సమస్యల కోసం. అరవింద్ పనగిరియా కమిటీ అనేది ఫాస్ట్ ట్రాక్ బుల్లెట్ రైలు గురించి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పోస్టల్ సర్వీసెస్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. పోస్టల్ సర్వీసెస్ గురించి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా సరి అయినవే. పోస్టల్ వ్యవస్థను 1766లో లార్డ్ క్లైవ్ ఏర్పాటు చేశారు. 2016లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ IPBM ఏర్పాటైంది. స్టాంపుల సేకరణ, తపాలా చరిత్రను అధ్యయనం చేయడాన్ని ఫిలాటలీ అంటారు. నెక్స్ట్ వన్, 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి గోల్ కీపర్ శ్రీజేష్ ఈ రాష్ట్రానికి చెందినవారు, కేరళ రాష్ట్రానికి చెందినవారు. డీప్ సీక్ అన్నది ఒక కృత్రిమ మేధస్సు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో చేయవలసినది తల్లి పేరిట మొక్కలు నాటడం. నెక్స్ట్ వన్, జార్ఖండ్లో బుండు, ఛత్తీస్గఢ్లోని బైగా గిరిజన గ్రామాల మహిళలు ఈ వేడుకలకు ఆహ్వానించబడ్డారు. ఏ వేడుకలకు ఆహ్వానించబడ్డారు అంటే ఈ 76వ గణతంత్ర వేడుకలకు ఆహ్వానించబడ్డారు. కేంద్ర హోంశాఖ ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సేవ చేసిన వారికి ఇచ్చే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2025ను పొందినటువంటి సంస్థ ఏది? INCOIS. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025కు UNO దీనిని ఇతివృత్తంగా ప్రకటించింది. విద్య మరియు కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ ప్రపంచంలో మానవాళి సంరక్షణ అనేది ఇతివృత్తంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, స్టార్గేట్ ప్రాజెక్ట్ అన్నది ఒక కృత్రిమ మేధస్సు ఆధారిత IT మౌలిక వస్తువుల ప్రాజెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డీపోర్ట్ అను పదం దీనికి సంబంధించింది. డీపోర్ట్ అన్నది అక్రమ వలసదారులను తిప్పి పంపడం కోసం సంబంధించినది. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కానిది ఏమిటి? యునెస్కో ప్రపంచ వారసత్వ కానిది కోరింగా మాంగ్రూవ్ అడవులు అనేటటువంటిది. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. పోలరైజేషన్ అను పదం మిరియం వెబ్స్టర్స్ 2024 పదంగా గుర్తించబడింది. ఇక్కడ చూస్తే మనకి అన్నీ కూడా సరి అయినవేనండి. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా డొనాల్డ్ ట్రంప్ గుర్తించబడ్డారు. విరాసత్ సారీ ఫెస్టివల్ 2024 ఉద్దేశం భారతీయ చేనేత వారసత్వ సంపదను ప్రదర్శించడం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది రచయితలు వారి రచనలకు జతపరచాలి. క్రింది రచయితలు వారి రచనలను చూస్తే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బాణభట్టు కాదంబరి, భద్రబాహు అనేది కల్పసూత్ర, అలాగే భవభూతి మహావీర చరిత్ర, బిల్హనుడు విక్రమాంకదేవ చరిత్ర. నెక్స్ట్ వన్, రాజ్యసభకు సంబంధించి మిజోరాం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకే ఒక సభ్యుడి ఉండడం రాజ్యసభకి. మరి క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవేనండి. ఫుట్బాల్ డ్రిబుల్, క్రికెట్ గల్లీ, బాస్కెట్బాల్ హుక్ పాస్, అలాగే హాకీ బుల్లి, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే సరికానివి గుర్తించమన్నారు. బీసీ అనేటటువంటివి సరికాదు. ఈ బీసీ అనేవి సరికాదు. గ్రామీ అవార్డు పండిట్ రవిశంకర్, రామన్ మెగసిసే అనేది రావిస్ కుమార్. అంటే బీసీ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, జాతీయ రహదారులకు సంబంధించి సరైన సమాధానాన్ని కనుగొనండి అన్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ చూస్తే ఏసీడి అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. భారతదేశానికి సుమారు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ ఉంది. మరి ఇది భారతమాల పరియోజన కార్యక్రమం దీని కొరకు పనిచేస్తుంది. పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ 2021లో ప్రారంభించబడింది. ఏసీడి అనేది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే గోయింగ్ ఇంటూ మిషన్ మోడ్ సంబంధించి క్రింది ప్రవచనాలు చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకు చూస్తే ఇది యాడ్ స్కోర్గా ఇచ్చారంట. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో ప్యారిస్ పారా ఒలింపిక్స్ స్వర్ణ పథక విజేత 2024 మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి హైజంప్ క్రీడాకారుడు ఎవరు? హైజంప్ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ వన్ మన రాష్ట్రంలో తొలిసారిగా మా వర్చువల్ లెర్నింగ్ డిజిటల్ స్టూడియోను విద్యాశాఖ ఎక్కడ నిర్మించింది అంటే కర్నూలులో నిర్మించిందండి, కర్నూలు. నెక్స్ట్ ప్రతిష్టాత్మక షేక్ జాయద్ సస్టైనబిలిటీ అవార్డును గెలుచుకున్నటువంటి అబుదాబి తెలుగు అమ్మాయి ఎవరు? స్మృతి మంతన. చినార్ చెట్లను పెంచడానికి జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ట్రీ ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్. బయోఫెస్ట్ 2025 సదస్సు అనేది ఇక్కడ జరిగింది, బెంగళూరులో జరిగింది. సర్వభాషా జాతీయ కవి సమ్మేళనం ఆకాశవాణి 2025 కార్యక్రమ వేదిక అయినటువంటి ఆకాశవాణి కేంద్రం ఎక్కడ కలదు? ఇవి ముంబైలో కలవు. భారత తొలి పారా ఒలింపిక్ పథక విజేత దీపా మాలిక్ యొక్క ఆత్మకథ ఏది? బ్రింగ్ ఇట్ ఆన్, ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ C-17 గ్లోబ్ మాస్టర్ అన్నది. C-17 గ్లోబ్ మాస్టర్ అన్నది ఉక్రెయిన్ ఆయిల్ రిఫైనరీ అన్నమాట. నెక్స్ట్ వన్ చందమామ పత్రికను ప్రారంభించిన వారు. చందమామ పత్రికను ప్రారంభించిన వారు C-17 గ్లోబ్ మాస్టర్ అన్నది అమెరికన్ సైనిక ఎయిర్ క్రాఫ్ట్ అండి, అమెరికన్ సైనిక ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ వన్ చందమామ పత్రికను ప్రారంభించిన వారు. చందమామ పత్రికను ప్రారంభించిన వారు నాగిరెడ్డి చక్రపాణి. నెక్స్ట్ వన్ పుస్తకం రచయితకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, చార్లెస్ డీకెన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్, లియో టాల్స్టాయ్, వార్ అండ్ పీస్, డాంటే మరి డివైన్ కామెడీ. నెక్స్ట్ వన్ చూస్తే ఖైరై పూజ అనేది ఈ గిరిజన తెగకు సంబంధించినది అన్నారు. ఇది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోడో తెగకు సంబంధించినది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు అనే భావన ఈ రాజ్యాంగం నుండి తీసుకొనబడింది, రష్యా నుండి తీసుకొనబడింది. స్టెయిన్లెస్ స్టీల్ను కనుగొన్నది ఎవరు అంటే హారీ బ్రియర్లీ. జంక్ ఈమెయిల్లోనూ ఇలా అని కూడా పిలుస్తారు. జంక్ ఈమెయిల్ని స్పామ్ అని పిలుస్తారు, స్పామ్. నెక్స్ట్ ప్రసిద్ధ పుస్తకం ది డాటర్ ఆఫ్ ద ఈస్ట్ గ్రంథ రచయిత ఎవరు అంటే బెంజీర్ భుట్టో. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ స్టోరీలో చోటు దక్కించుకున్నటువంటి తొలి భారతీయ వ్యాపారవేత్త ఎవరు అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రేమ్జీ. గులియన్ బారీ సిండ్రోమ్ అన్నది ఒక నరాల వ్యాధి అండి, నరాల వ్యాధి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రష్యాలోని కల్నిన్ గ్రాడ్ ఎంటర్షిప్ యార్డులో భారత రక్షణ మంత్రి చేత జలప్రవేశం చేయించిన యుద్ధ నౌక ఏది? జలప్రవేశం చేసినటువంటి యుద్ధ నౌక ఏది అంటే INS తుషిల్ F-20 అన్నమాట. 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన అనేది ఈ నగరంలో జరిగింది, బెంగళూరు. నైజారీ ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమాం ఎవరు?
నైజారీ ఇస్మాయిలీ ముస్లింల యొక్క 49వ ఇమాం ఎవరు అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రిన్స్ అగాఖాన్ 4. దేశంలోనే తొలి కృత్రిమ మేధతో పనిచేసే రోబోటిక్ గిడ్డంగిని ఈ పోర్టులో ఏర్పాటు చేస్తున్నారు, బందర్లో ఏర్పాటు చేస్తున్నారు. ట్రోఫెక్స్ 2025 దీనికి ఉద్దేశించబడింది. ట్రోఫెక్స్ 2025 అనేది దేన్ని ఉద్దేశించబడింది అంటే తీర భద్రతకు ఉద్దేశించబడింది. అరియానా సబలింకా టెన్నిస్ అయితే చరిత్ అసలంకా ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెట్. క్రింది వానిలో కృత్రిమ మేధకు సంబంధం లేనిది ఏంటి? కృత్రిమ మేధకు సంబంధం లేనిది ఆప్షన్ 4 ఇది కాదు, కృత్రిమ మేధకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా కృత్రిమ మేధ. చాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని ఇవన్నీ కూడా కృత్రిమ మేధకు సంబంధించినవే. నెక్స్ట్ పితామహులు రంగానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. బుర్రకథా పితామహుడు షేక్ నాజర్. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతులు వారి ప్రాధాన్యతల గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. BDAC. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తొలి రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి తొలి రాష్ట్రపతి ఎవరంటే నారాయణ్. మరి పదవిలో ఉండగానే మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్. మరి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి తొలి రాష్ట్రపతి వివి గిరి. నెక్స్ట్ వన్, విద్యా కార్యక్రమాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నారు. సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఇవన్నీ కూడా సరి అయినవే. మానవీయ మిషన్ స్కీమ్ అనేది ఉపాధ్యాయుల శిక్షణ కరికులము మూల్యాంకన విషయాలకు సంబంధించినది. మరి విద్యాంజలి అనేది విద్యా సంస్థల్లో విద్యాపరమైన సహకారం అందించే స్వచ్ఛంద సేవా కార్యక్రమం. భారత అభియాన్ అనేది ఉన్నత విద్యా సంస్థలను సమాజం గ్రామాల అనుసంధానం చేయడం ఇది అవుతుంది. 3 కూడా సరి అయినవే. శరావతి నదిపై ఉండేటటువంటి జలపాతం ఏంటి? శరావతి నదిపై ఉండే జలపాతం జోగ్ జలపాతం. నెక్స్ట్, అవార్డులు మరియు వాటి గ్రహీతలకు సంబంధించి సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి అన్నారు. అంటే జత చేయాలి మనం. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద్రోణాచార్య అనేది దీపాలి దేశపాండే. జ్ఞానపీఠ అనేది దువ్వూరి నాగిరెడ్డి. భారతరత్న మరి స్వామినాథన్. పద్మవిభూషణ్ ఇక్కడ మనకి మిస్టేక్ అయింది కదా. జ్ఞానపీఠ అనేది వినోద్ కుమార్ శుక్లా. జ్ఞానపీఠ అనేది వినోద్ కుమార్ శుక్లా. ద్రోణాచార్య దీపాలి దేశపాండే. జ్ఞానపీఠ అనేది వినోద్ కుమార్ శుక్లా. భారతరత్న MS స్వామినాథన్. విభూషణ్ అనేది దువ్వూరి నాగిరెడ్డి. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి అన్నారు. మనమే సరిగా జత చేయాలి దీన్ని. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫుట్బాల్ అనేది డ్యూరాండ్ కప్ అండి. నెక్స్ట్, హాకీ అనేది దేవదర్ ట్రోఫీ. హాకీ అనేటటువంటిది దేవదర్ ఎందుకు అవుతుంది? ఓకే, ఫుట్బాల్ అనేటటువంటిది డ్యూరాండ్ కప్పు. హాకీ అనేటటువంటిది మనకి అగాఖాన్ కప్పు. బ్యాడ్మింటన్ అనేటటువంటిది మనకి థామస్ కప్పు. అలాగే క్రికెట్ అనేటటువంటిది దేవదార్ కప్పు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాంతి నోబెల్ బహుమతి విజేతకు సంబంధించి సంవత్సరానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3 మాత్రమే సరి అయినదండి. ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, రచయితలు వాటి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. రచయితలు పుస్తకాలకు సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్ అనేది మరి దలై లామా. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మిల్కా సింగ్. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనేది అరుంధతి రాయ్. నెక్స్ట్ వన్, డిజిటల్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడు అవసరాలకు మించి ప్రేరేపితం కావడాన్ని పాప్కార్న్ బ్రెయిన్ అని పేరు పెట్టినటువంటి అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? డేవిడ్ M. లెవీ. నెక్స్ట్ వన్, అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ రాసెట్ జయట్ డినోన్.
ఓడించినటువంటి అత్యంత పిన్న వయస్సు భారత చెస్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆరిత్ కపిల్. పాట రచయితకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. పాట రచయితకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. చందమామ రావే అనేది అన్నమయ్య. ఇది ఒక్కటే ఇక్కడ మనకు సరైందనమాట. నెక్స్ట్ వన్, ఏలియన్ ఇన్ఫ్లుయెంజా H5N1కు మరొక పేరేంటి? మరొక పేరు బర్డ్ ఫ్లూ అనమాట. బర్డ్ ఫ్లూ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదట ఈ పేరుతో స్థాపించబడింది. యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అనే పేరుతో మొట్టమొదటిసారిగా స్థాపించబడింది. నెక్స్ట్ వన్, ముఖ్యమైన రోజులకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. లూయి బ్రెయిలీ దినం అనేది January 4 అనమాట. అదొక్కటే సరి అయినది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే క్రింది వాణిలో సరైన వాక్యాలని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్ 2 మాత్రమే సరి అయినది, అంటే బి మాత్రమే సరి అయినది అనమాట. ఇక్కడ ప్యూర్ థింగ్స్ చిత్ర నటి ఎమ్మా స్టోన్ 2024 ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఇది ఒకటే సరి అయినది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నూరి దత్తాత్రేయ రచించినటువంటి పుస్తకం ఏంటి? నూరి దత్తాత్రేయ రచించినటువంటి పుస్తకం మంటాడా టు మన్హట్టన్ అనేది రచించారు. నెక్స్ట్ వన్, భూమిపై వృక్ష జంతువుల యొక్క సుసంపన్న మరియు అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, జీవ వైవిధ్య హాట్స్పాట్లు అంటారు వాటిని. జీవ వైవిధ్య హాట్స్పాట్లు. బెంగాల్ రాష్ట్ర విభజన రోజుల్లో భవానీ మందిర్ అనే పేరుతో పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, అరవింద ఘోష్. నెక్స్ట్ వన్, కింద పేర్కొనబడినటువంటి వాటి నుండి సరైన జతను ఎన్నుకోండి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 3. ఇక్కడ చూస్తే మనకి క్రింద పేర్కొనబడిన వాటి నుండి సరైన సమాధానం గుర్తించాలి. ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ దేనికి సంబంధించిన వాళ్ళంటే సరోద్. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్ సెహనాయి. జాకీర్ హుషేర్ వచ్చేసి మనకి తబలాకు సంబంధించిన వారు. మరి హరిప్రియ చౌరాసియా ఫ్లూట్ అనమాట, ఫ్లూట్. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఈ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఏ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందంటే స్టీలు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ద టైగర్, ఎలిఫెంట్ అండ్ ద సెల్ ఫోన్ పుస్తక రచయిత ఎవరు? శశి థరూర్. ఆటలు పదాలకు సంబంధించి సరైన వాటిని జతపరచాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, బ్రిడ్జ్, ట్రంప్. అలాగే క్రికెట్కి వచ్చేసరికి స్టోన్ వాలింగ్. చెస్ వచ్చేసరికి నైట్. టేబుల్ టెన్నిస్కి వచ్చేసరికి మనకి ఫెన్ హోల్డ్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటి స్థాపనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించాలి. ఇక్కడ చూస్తే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వచ్చేసరికి మనకి ఇది 39 అండి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చేసరికి 92. నెక్స్ట్ కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్, దీనికి సంబంధించి 2008. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ CISF వచ్చేసరికి మనకి 69లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే. 754 పోటీ సెషన్లు, 5084 పథకాలు, లింగ సమానత్వాన్ని 100% అనుసరించిన తొలి ఒలింపిక్స్, ఫ్రిజియన్ ట్రోఫీ ఈ క్రీడలకు మస్కట్. భారతదేశం మొత్తం 6 పథకాలు సాధించింది. నెక్స్ట్ వన్, T20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినటువంటి భారత బ్యాట్స్మెన్గా రికార్డుకి ఎక్కినది ఎవరు? అభిషేక్ శర్మ. నెక్స్ట్ వన్, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి కేటాయించబడినటువంటి బడ్జెట్ విలువ ఎంత? బడ్జెట్ విలువ 6.81 లక్షల కోట్లు. గ్రహ శకలాన్ని గుర్తించి దానికి పేరు పెట్టేందుకు నాసా నుంచి అవకాశం పొందినటువంటి భారతీయ విద్యార్థి ఎవరు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్ష మాలిక్. భారతదేశం బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతంలో 325 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనుంది. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్ ప్రదేశంలో. దాని పేరేంటి అంటే ఏ ప్రాంతంలో అంటే అక్కడ
పరాంగ్ అనేటటువంటి ప్రాంతంలో మన రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు అనేటటువంటివి జారీ చేసేందుకు. ఈ రాష్ట్రం పురావస్తు శాస్త్ర శాఖ యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అనే పుస్తకాన్ని విడుదల చేసి ఇనుప యుగం తొలుత ఇక్కడే ప్రారంభమైందని తెలిపింది. ఎక్కడ ప్రారంభమైందంటే ఇనుప యుగం తమిళనాడులో ప్రారంభమైంది. యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసిందంట. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కింద 2024 సంవత్సరంలో సాహస బాలల అవార్డు పొందినది ఎవరు? సాహస బాలల అవార్డు పొందినది మరి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌరవ్ కుమార్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు. సరికానిది గుర్తించాలి. ఇప్పుడు చూస్తే ఆప్షన్ 2 అనేది సరికాదన్నమాట. 2025 సంవత్సరానికి BBC ఇండియన్ ఫోర్బ్స్ ఉమెన్ అవార్డును మీరాబాయి చాను గెలుచుకున్నారనేది రాంగ్. రిమైనింగ్ అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సురేఖ యాదవ్ వందే భారత్ నడిపినటువంటి మొదటి మహిళా డ్రైవరు. ఎమ్మా స్టోన్ అనేది 2024 ఉత్తమ నటి ఆస్కార్ అవార్డు పొందింది. ఓపెల్ సుచాత చువాంగ్ శ్రీ 2025 ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.